ప్రముఖ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు అనేటటువంటి వార్త నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన చేసినటువంటి సేవలు ఉమ్మడి రాష్ట్రంలో నిజంగా చాలా గణనీయంగా ఉన్నాయి. ఒక కాపులకే కాదు ఆయన చేసింది, అణగారిన వర్గాల అందరికి కూడా అందరూ బాగుండాలి అనేటటువంటి దృక్పథంతో ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసి చాలా కార్యక్రమాలు ఆయన తలపెట్టడం జరిగింది. చాలా నిడారంబరుడు. ఆయన ఏమాత్రం తన ఆడంబరంగా ఉండడం కానీ, ఏదైనా దర్పం ప్రదర్శించడం కానీ ఎప్పుడు చేసేటటువంటి వ్యక్తి కాదు. 10 మందిని కలుపుకొని 10 మందిని పైకి తీసుకురావాలనేటటువంటి సంకల్పంతో ఆయన ఉమ్మడి రాష్ట్రంతో పనిచేశాడు. రోజుల్లో అంటే 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు పార్టీ ఆయన్ను మర్చిపోలేక ఉన్నది. ఆయన ఉంటే ఇంకా బాగుండు, ఇంకా పార్టీకి ఆయన సేవలు బాగా ఉపయోగించుకుందాము అనేటటువంటి భావన మా అందరిలో కలుగుతున్నది. ఒకసారి కిల్లంపూడి నేను ఆయన ఆ రూట్లో పోతున్నప్పుడు దాదాపు ఒక 20 మంది మా ఇంటికి పోవడం జరిగింది. పోయినప్పుడు ఆయన రిసీవింగ్ కానీ, ఆయన మాతో మాట్లాడిన పద్ధతి కానీ ఎంత ఆప్యాయతగా ఉంటుందంటే అంత ఆప్యాయతగా ఉంటుంది. కూర్చున్న తర్వాత ఆ రోజు అల్పాహారం తీసుకున్నంత వరకు మమ్మల్ని వదిలిపెట్టలేదు. దగ్గరుండి పక్కన కూర్చొని అల్పాహారము తినిపించి మరీ పంపించాడు. అటువంటి వ్యక్తిని నేను నిజంగా భవిష్యత్తులో ఇటువంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా, ఇంత ఆప్యాయత కనపరుస్తారా అనేటటువంటిది నాకే ప్రశ్నార్థకంగా ఆ రోజు మారింది. కాబట్టి అటువంటి నాయకులు నిజంగా ఈ రోజుల్లో లేరనిపిస్తుంది. కాబట్టి ముద్రగడ పద్మనాభం నిజంగా ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళకందరికి కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనోస్థైర్యం కోల్పోకుండా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటుందని తెలియజేస్తుంది. ఉద్యమ నేత, ప్రజానాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు హఠాత్ మరణం చెందడం యావత్ ఆంధ్ర ప్రజలకి, కాపు జాతికి చాలా బాధాకరణమైన విషయం. ఆయన బ్రతికున్నంతకాలం కాపు జాతి కోసం కానీ, కాపు ప్రజల యొక్క భవిష్యత్తు కోసం కానీ అనేకమైన ఉద్యమాలు చేయడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు ఏదన్నా ఒక మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడే తత్వంతో పనిచేయడం జరిగింది. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఆయన ఆంధ్ర ప్రజలకు పనిచేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో కాపుల యొక్క అగ్రనేతగా కొనసాగుతూ పార్టీ కోసం కూడా చాలా కష్టపడడం జరిగింది. ఆయన మరణం తీవ్ర బాధాకరమైనది. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్యంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న సాయంత్రం తుదిశ్వాస తీసుకోవడం జరిగింది. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి అడిగినా కూడా ఒక చరిత్రాత్మకమైన పేరు. ఎందుకంటే రాజీ పడలేని మనస్తత్వం. ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా తన కోసం కాకుండా తన వర్గీయుల కోసం, కాపు జాతి కోసం కృషి చేసిన మహా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. కిర్లంపూడి నుంచి మన ఈ తూర్పుగోదావరిలో వెళ్తే ఆతిథ్యం ఇవ్వాలంటే అది ఒక్క ముద్రగడ పద్మనాభం గారికే చెల్లుతుంది. ఎంతో ఆప్యాయతంగా అందరినీ రిసీవ్ చేసుకోవడం, స్వయంగా ఆయనే వడ్డించడం చేసే మహా వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే 4 సూర్లు ఎమ్మెల్యేగా, 1 సూరి ఎంపీగా గెలిచి జాతి ప్రయోజనాల కోసం తృణప్రాయంగా తన మంత్రి పదవిని వదిలేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. అలాగే రాజకీయాల్లో ఎక్కడా రాజీ పడని మనస్తత్వం. గత ఎన్నికల్లో మనం చూసాం, అతను మిగతా వారితో విభేదించి మా వైఎస్ఆర్సీపీ కోసం గెలుపు కోసం కృషి చేసిన మహా యోగ్యత కలిగిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం, అటువంటి వ్యక్తి మరలా
రాడు అని మా ఇది. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆసుపత్రిలో ఉంటే ఆయన ఆరోగ్యాలతో క్షేమంగా తిరిగి రావాలని చెప్పి ఆయనకు మొత్తం మా కాపు నాయకులందరినీ, పార్టీ నాయకులందరినీ ఆసుపత్రికి పంపించి ఆయన కూడా స్వయంగా డాక్టర్లతో మాట్లాడి ముద్రగడ గారికి ఏవి కావాలన్నా కూడా ఎంత ఖర్చైనా కూడా మీరు చేయండి, పార్టీ భరిస్తుంది, నాకు చేసిన వ్యక్తి అని చెప్పి అనుకోవడం జరిగింది. అంతలోకే దురదృష్ట పరిమాణం నిన్న సాయంత్రం ఇది జరిగింది. కాబట్టి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు మా కాపు జాతి తరపున అలాగే పార్టీ తరపున మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడని మేము పార్టీ కూడా అతని కుటుంబ సభ్యుల వెన్నంట ఉంటుందని మేము మీడియా ముఖంగా వారికి అందరికీ తెలియజేస్తూ అందరి తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ముద్రగడ్డ పద్మనాభం గారు చనిపోవడం తెలిసిందే అందరికీ. నిజంగా ఆయనతో నాకు సన్నిహితం ఎక్కువ. ఈ మధ్యకాలంలోనే మన కడప కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా అన్ని విషయాలు ఆయన చర్చించడం, గతంలో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మినిస్టర్ కూడా ఆయన కట్టుబడి ఉండడంతో ఒక రాజీనామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అతను ముద్రగడ్డ పద్మనాభం అంటే మా కాపులు, బలిజ, ఒంటరి కులాస్తులకు అందరికీ ఒక గురువు ఆయన. అలాంటిది ఆయన ఈరోజు లేరు అని తెలియడంతో నిజంగా అందరికీ బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఆరోగ్యం నెల నుంచి బాగలేదని కూడా అందరికీ తెలుసు. మా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గురించి పర్యవేక్షించి ఆయన ఆరోగ్యాలు కూడా అన్ని చూడడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా ఆయనకు అంత్యక్రియలు కూడా జరుగుతాయి. కాబట్టి వాళ్ళ కుటుంబం అందరూ కూడా ఈ దాని బాధలో ఉండడం చాలా బాధగా ఉంది మాకైతే. కానీ మాట్లాడేదానికి కూడా మాటలు కూడా రావడం లేదు. నిజంగా అలాంటి వ్యక్తి కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన. ఎన్ని కేసులు పెట్టినా కూడా ఆయన పైన, కానీ కులం కోసం వెనక్కి పోకుండా ఆయన ముందుకే వేయడం జరుగుతూ ఉన్నింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మేము ఆయన అడుగుజాడల్లోనే నడిచి అట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సేవలు కూడా చేసుకుంటూ